ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్పై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో ప్రధాన పార్టీకి సంబంధించి ఒక పార్టీ అభ్యర్థి మినహా మిగతా వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. తమ అభ్యర్థిత్వాన్ని ఈరోజు పోస్టల్ బ్యాలెట్ రూపంలో నిరూపించుకునే ప్రయత్నం అయితే సాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి అయితే ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈసారి బరిలో ఉన్నారు. వాళ్ళు ఇండిపెండెంట్లుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు బీజేపీ అభ్యర్థిగా ఇటు సర్వోత్తమ్ రెడ్డితో పాటు మిగతా స్వతంత్ర అభ్యర్థులు 18 మంది ఉన్నారు. మొత్తంగా 19 మంది బరిలో ఉన్నారు. ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మము 3 జిల్లాలకు సంబంధించి 25,000కు పైచీలుక ఓట్లున్నాయి. ఓటర్లంతా కూడా తమ ఓటును వినియోగించుకోవడానికి అయితే ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వద్దకు బారులు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాము. సాధారణ ఎన్నికల తరహాలోనే ఓటును పూర్తి స్థాయిలో నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయులు సైతం కూడా ఓటింగ్ ప్రక్రియలో కీలకంగా పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇటు బ్యాలెట్ విధానంలో జరిగేటువంటి పోలింగ్ విధానానికి సంబంధించి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అభ్యర్థులు కూడా తమ యొక్క ప్రచారాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకున్నారు. ఇటు మనం చూస్తున్నాము హన్మకొండలోని కేడీసీ కాలేజీలో పోలింగ్ బూత్ సెంటర్ వద్ద ఓటర్లు నమోదు చేసుకుంటున్న పరిస్థితి. కొంతమంది అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్రాజు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, పోలింగ్ సార్లు ఎలా సాగుతుంది? చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. యాక్చువల్ జనరల్గా శివరాత్రి కదా, తెల్లారి దాని ప్రభావం వల్ల మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ కాదనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే దాదాపు 2 అవర్స్ దగ్గరికి వస్తుంది. 20% క్రాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఒకటి, ఇది 100% ఎడ్యుకేటెడ్స్ ఎలక్షన్ విత్ మినిమం 3 years ఆఫ్ టీచర్. అంటే సమాజం పట్ల పూర్తి అవగాహన, వ్యక్తుల పట్ల పూర్తి అవగాహనతో ఇవాళ ఓటు వేయబోతున్నారు. ఈ ఎలక్షన్ ఒక పెద్ద రాష్ట్రంలో ఒక మలుపు వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే బహుజన బీసీ వాదం ఒకవైపు, ఒక వర్గం ఒకవైపు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక్కడ చదువుకునే పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, చదువు చెప్పే టీచర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. మాకు మా నాయకుడు కావాలి అనేది ఒక అందరిలో ఇప్పటికైతే ఆత్మవిశ్వాసంతో అందరు ఉన్నారు. కొద్ది మంది ఏంటి మమ్మల్ని పాలించడం, ఇన్నాళ్ళు మీకు అవకాశం ఇచ్చినాం, ఏనాడు మమ్మల్ని చూసుకోలేదు. మా పట్ల కానీ, మా టీచర్ల పట్ల కానీ, మా పిల్లల పట్ల కానీ, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల కానీ ఏది మీరు సక్రమంగా మాకు సహకరించలేదు. కాబట్టి మా వాళ్ళకు మా నాయకుడే కావాలి అన్నది క్లియర్ కట్గా అయిపోయింది. దీంతో నాకు 100% నమ్మకం ఉంది. ఐఎమ్ గోయింగ్ టు విన్ అవుట్ ఆఫ్ దిస్ ఎలక్షన్. అదే కాకుండా మొదటిసారి ప్రైవేట్ టీచర్లకి ఇది అవకాశం. 2016లో వీళ్ళకి వచ్చిన 2019 ఎలక్షన్లో ఏనాడు ఏ నాయకుడు మీకు అవకాశం ఉన్నది, మీకు ఓటేసే అవకాశం ఉన్నది, మీ ఇష్యూస్ కూడా ఇక్కడ మాట్లాడడానికి ఉన్నదని ఎవరు చెప్పలే. ఈరోజు మేము బయటికి తీసుకొచ్చి వారికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే టీచర్ ఈజ్ టీచర్. వీళ్ళు చెప్పిన పిల్లలు, వాళ్ళు చెప్పిన పిల్లలు ఒకటే బోర్డు ఎగ్జామ్ రాస్తారు, ఒకటే సర్టిఫికేట్ ఇస్తారు, ఒకటే ఉద్యోగం ఇవ్వడానికి అర్హరైనప్పుడు వీళ్ళకి ఎందుకు ఓటింగ్ చేయడానికి అవకాశం లేదు? ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇది అవకాశం ఇచ్చినా ఇక్కడ లోకల్ అథారిటీస్, ఇక్కడ నాయకులు వాళ్ళకి తెలియకుండా దాదాపు 10 ఏళ్ళు ఒత్తి పెట్టారు. ఇప్పుడు అసంటి ప్రజలు ఇచ్చారు. అంటే ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు. 100%గా రాబోయే కౌన్సిల్లో వారి తరఫున కూడా 100% మాట్లాడి వాళ్ళకు కూడా రావాల్సిన ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసేట్లు ముందంజుకుంటాం. అది మనం చూస్తున్నాము. మొత్తానికైతే ఏర్పాట్లు చేయడంతో అయితే ప్రశాంత వాతావరణంలో ఓటు నమోదు చేసుకొని టీచర్లు అయితే వెళ్తున్నారు. ఇటు ముఖ్యంగా ఇదంతా కూడా ఉపాధ్యాయుల ఎన్నిక, పూర్తి స్థాయిలో ఎడ్యుకేటెడ్స్ పాల్గొనే ఎన్నిక కాబట్టికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి సన్నద్ధమైంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు 6 జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ సరళి అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తిగా కూడా బ్యాలెట్ విధానంలో
కొనసాగుతుంటుంది. టీచర్లు కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఓవరాల్గానైతే సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ఓటింగ్ సరళి అయితే సాగనుంది. ఇక్కడ హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో 4 బూతులకు సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక్కడ టీచర్లు పెద్ద ఎత్తునైతే ఇక్కడ పార్టిసిపేట్ చేసి ముందుకు సాగుతున్న పరిస్థితి. ప్రతి బూత్లో కూడా సుమారుగా 500 నుంచి 700 ఓట్లున్న బూతులు కూడా ఇక్కడ ఉన్న మహిళల టీచర్లు అటు పురుష టీచర్లకు కూడా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియకైతే అవకాశం ఇవ్వడంతో అయితే వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు. టీచర్లు అయితే ఉదయం నుంచి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతానికైతే ఓటింగ్ సరళి ప్రక్రియ ప్రారంభమై సజావుగానైతే ఓటింగ్ సాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ సరళి అయితే కొనసాగే అవకాశం ఉంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.